बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। అందరికీ హ్యాపీ సండే। అండ్ అప్డేట్ గురించి వచ్చేస్తే పెయింట్ వర్క్ అయితే నిన్న స్టార్ట్ చేశారు। సో నిన్న వాన పడుతుందని చెప్పేసి మొత్తం పరదా కట్టేసినారు। ఎల్లో కలర్ది సైడ్కి కనిపిస్తుంది కదా అది, అండ్ అట్లనే పైన బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ది కప్పేసినారు మొత్తం। సో అందుకే నిన్న ఎవరు కూడా వీడియో తీయలేదు, అది మీ అందరికీ తెలుసు। అండ్ వైట్ కలర్ పెయింట్ అయితే స్టార్ట్ చేసినారు। ఇప్పుడు వచ్చేస్తే లైక్ బాడీ మొత్తం అయిపోయింది। లైక్ కొంచెం హ్యాండ్స్ చిన్న చిన్న ప్లేసెస్లో వైట్ పెయింట్ అయితే వేయాలి। వైట్ పెయింట్ వేసినాకనే వేరే కలర్స్ వేస్తారు। సో ఇక్కడ మన మెయిన్ గణేశుడికి చెప్తున్నా నేను, గణేశుడికి మాత్రం వైట్ వేసినాక వేరే కలర్స్ వేస్తారు। సైడ్కి శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే అద్భుతమైన పెయింటింగ్ అయితే వేసేసినారు। బ్యాక్గ్రౌండ్ అయితే కిరాక్ ఉంది, అసలు సూపర్ ఉంది। అండ్ కింద పాదాలకైతే నిన్న నేను చెప్పిన ఆల్రెడీ వైట్ పెయింట్తోనే స్టార్ట్ చేసినారు పూజ చేసి అని చెప్పాను కదా। సో పాదాలకు స్టార్ట్ చేసి తర్వాత పైన పాముల దగ్గర నుంచి కింద బాడీ వర్క్ అయిపోయింది। పాముల దగ్గర అయితే మొత్తం వర్క్ అయిపోయింది। ఇంకా బాడీ దగ్గర అయితే ప్రజెంట్గా వర్క్ అయితే చేస్తున్నారు। మీ అందరికీ కనిపిస్తుంది, ఇంకా మళ్ళీ చెప్పాలి కదా అని చెప్తున్నా నేను। వాయిస్ ఇవ్వకపోతే వాయిస్ ఇయ్య అంటారు కదా అని చెప్పేసి చెప్తున్నా। ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన గణేశుడికి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం ఉంది, అక్కడ కూడా వైట్ పెయింట్ అయితే స్టార్ట్ చేసేసారు। సో చూడండి వైట్ పెయింట్ శివుడికి అయితే మొత్తం అయిపోయింది। అండ్ పక్కన ఉన్న విగ్రహాలకైతే వైట్ కలర్ పెయింట్ వేస్తున్నారు। శివుడికి బ్యాక్ సైడ్లో కాకినాడ టీం మెంబర్స్ అయితే స్టార్ట్ చేసినారు। అండ్ కింద శాల్వా దగ్గర ఒక అన్న వేస్తున్నారు చూడండి। అండ్ అట్లనే పార్వతీదేవి దగ్గర కూడా ఇద్దరు వేస్తున్నారు, ఒక అన్న పైన నుంచి వేస్తున్నాడు, ఒక అన్న కింద వేస్తున్నాడు అనమాట। సో ముందైతే డస్ట్ ఉంటుంది కదా, సో ఆ డస్ట్ అంతా పోవాలి। సో డస్ట్ క్లీన్ చేసి తర్వాత వైట్ పెయింట్ వేస్తున్నాడు కింద ఉన్న అన్న। ఇంకా పైన ఉన్న అన్న అయితే మొత్తం ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయినట్టుంది, వైట్ పెయింట్ అయితే వేసేస్తున్నారు। అండ్ బ్యాక్ సైడ్ అయితే చూపించడం కష్టము, అన్న భీమేష్ అన్న వేస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి। అండ్ ఇది వచ్చేసి శివపార్వతులు కళ్యాణం మండపము, అక్కడ వైట్ పెయింట్ వేస్తున్నారు, ఓకేనా। అండ్ నెక్స్ట్ ఇంకా నేను చూపిస్తా, అక్కడ సైడ్ శ్రీనివాస కళ్యాణం దగ్గర అక్కడ కూడా వైట్ పెయింట్ అయిపోయింది। వేరే కలర్స్ కూడా డిఫరెంట్ వేసారు, అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది। చాలా బాగుంది అనడం కంటే 2 కళ్ళు సరిపోవు అంటే బాగుంటుంది అనుకుంటా, అంత అద్భుతంగా వేసారు పెయింటింగ్ వర్క్। వెళ్దాం అక్కడ నుంచి కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో। సో పైన చూసుకుంటే మన పెయింటర్స్ అన్నవాళ్ళు లైక్ ఏమంటారు ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు చూడండి, లడ్డు పెట్టే దగ్గర లైట్గా క్లీన్ చేసి ఇంకా వైట్ పెయింట్ వేస్తున్నారు పైన నుండి। ఇదే చూపించుకుంటుంటే ఇదే టైం పడుతూ ఉంటుంది। చెప్పినా కదా శ్రీనివాస కళ్యాణం దగ్గర చాలా బాగుంది అని చెప్పేసి, చూడొచ్చు ఒక కలర్ కాదు 2 కలర్ కాదు చాలా కలర్స్ అయితే వేసేసినారు। బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతంగా పెయింట్ చేసినారు। ఇంకా బ్యానర్ పెట్టే ప్లేస్ మన మెయిన్ మండపం ఉంటుంది కదా, దానికి వైట్ పెయింట్ వేస్తున్నారు। అండ్ అట్లనే పైనుంచి చూసుకుంటే పైన వచ్చేసి బ్లూ కలర్ వేస్తున్నారు, బ్యాక్ సైడ్లో వచ్చేసి లైక్ బ్రౌన్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ అండ్ గోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి, ఒకటని ఏం చెప్పను, అన్ని కలర్స్ బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేసేసినారు। ఇక్కడ ఉన్నదైతే నేను ఆల్రెడీ మీకు చూపించేసిన, మన లక్ష్మీదేవిను అట్లనే సరస్వతీదేవి అని చెప్పేసి। ఇంకా విగ్రహం దగ్గర వేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ అయితే భలే వేసిర్రు। బ్రహ్మదేవుడు, శివుడు, అట్లనే నారాయణుడు। ఇంకా బ్యాక్ సైడ్లో ఇంకొక అన్న వేస్తున్నాడు।
అన్న అడ్డం ఉన్నాడు, అన్న వేసేది అయితే కనిపిస్తలేదు. కాకపోతే వేసినాక నేను మళ్ళీ ఒకసారి చిన్న షార్ట్ రూపంలో అయితే చూపిస్తా ఏం వేస్తున్నారు అనేది. ఇదబ్బా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్క్, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వైట్ కలర్ పెయింట్ అండ్ పైనుంచి బ్లూ కలర్ పెయింట్ అయితే ప్రజెంట్గా నడుస్తుంది. ఇంకా లోపల ఒక అన్న పెయింట్ వర్క్ చేస్తున్నాడు. అన్ని కట్టెలు తడుకలు ఉన్నాయి కాబట్టి అన్నీ వేసి మీకు క్లియర్గా కనిపిస్తలేదు. సో ఇదే ఇంకా మొత్తం వర్క్ అయితే ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే నేను చెప్పడము. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది అసలు. సో అందరికీ బాయ్ బాయ్, అందరికీ జై గణేష. ఇంకెళ్ళిపోతున్నా, ఇలా సండే కదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అందుకని ఇంకా ఉన్న అప్డేట్ అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సో అందరికీ హ్యాపీ సండే అండ్ అందరికీ బాయ్ అబ్బా. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్కి జై.